నెక్స్ట్ టాపిక్ యూనిట్ 4 నెక్స్ట్ టాపిక్ బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో యూనిట్ 4లో నెక్స్ట్ టాపిక్ సూపర్ సెట్ అండ్ సబ్సెట్. ఇప్పుడు ముందు సూపర్ సెట్ గురించి విందాం. ఇక్కడ ఏలో ఏ ఈజ్ ఈక్వల్ టు సూపర్ సెట్ అండ్ సబ్సెట్ గురించి ముందు సూపర్ సెట్ గురించి విందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఉన్నదాన్ని బ్రేసెస్ అంటారు. బ్రేసెస్ లోపల ఏమున్నాయి వాల్యూస్ 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల ఏమున్నాయి 1 2 3 4 5 6 7 8. సూపర్ సెట్ అంటే అర్థం ఈ రెండిట్లో కామన్ వాల్యూస్ ఏమున్నాయి, ఈ రెండిట్లో కామన్ వాల్యూస్ 1 2 3 4 1 2 3 4 ఉన్నాయి. ద కామన్ వాల్యూస్ ఆర్ 1 2 3 4. అలా కామన్ వాల్యూస్ ఉన్నదాన్ని సూపర్ సెట్ అంటారు. ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ బి. ఏ అనేది సూపర్ సెట్ ఆఫ్ బి ఎందుకు అయిందంటే ఏలో ఉన్న వాల్యూస్ బిలో కామన్గా ఉన్నాయి కాబట్టి. 1 2 3 4 ఉన్న ఏలో ఉన్న ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 వాల్యూస్ బి ఈజ్ ఈక్వల్ టులో 1 2 3 4 ఉన్నాయి కాబట్టి అందుకని ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ బి అయింది. నెక్స్ట్ టాపిక్ సబ్సెట్. సబ్సెట్ అంటే అర్థం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. ఇక్కడ రెండు ఈక్వల్గా ఉన్నాయి, కామన్ కాదు, రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అయింది. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ అంటే రెండు సర్కిల్స్ రిప్రజెంట్ చేస్తాం. ఏని ఒక సర్కిల్ అనుకుంటాం, బి ఒక సర్కిల్ అంటే ఏ యొక్క సెట్ యొక్క సర్కిల్, బి యొక్క సెట్ యొక్క సర్కిల్ రెండు కలిపాక మధ్యలో ఉన్న గీతల్ని రిలేషన్షిప్ అంటారు. ఇక్కడ వెన్ డయాగ్రామ్ అంటే అర్థం ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఏ అనే సెట్ బి అనే సెట్ రెండు కలిపి మధ్యలో ఉన్న గీతని రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ ఏకి బికి ఉంటుంది కాబట్టి దాన్ని వెన్ డయాగ్రామ్ అంటారు. నెక్స్ట్ యూనియన్ ఆఫ్ సెట్. ఇక్కడ యూనియన్ ఆఫ్ సెట్ అంటే రెండు సెట్లు కలిపేది యూనియన్ అవుద్ది. యూనియన్ ఆఫ్ సెట్ అంటే అర్థం రెండు సెట్లు కలిపేది యూనియన్ ఆఫ్ సెట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని బ్రేసెస్ అంటారు. బ్రేసెస్ లోపల వాల్యూస్ AEIOU. నెక్స్ట్ ఇక్కడ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ లోపల వాల్యూస్ BCDIO. ఫైండ్ ఏ యూనియన్ బి అన్నాడు. ఏ యూనియన్ బి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ యూనియన్ బి వచ్చేటప్పటికి రెండు కలిపేసేయాలి, రెండు కలిపి వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ మధ్యలో యూ లాగా ఉంది కదా, దాన్ని యూనియన్ అంటారు. ఫైండ్ ఏ యూనియన్ బి అంటే ఏని బికి బిని కలిపేయాలి, మధ్యలో ఉన్న యూ లాగా ఉంది కాబట్టి దాన్ని యూనియన్ అంటారు. ఏ యూనియన్ బి ముందు ఏ వాల్యూస్ తీసుకుంటాం, AEIOU మధ్యలో యూనియన్ పెడతాం అంటే యూ లాగా ఉంటుంది. నెక్స్ట్ బి వాల్యూస్ తీసుకుంటాం BCDJ. ఓకే, ఇక్కడ జే ఉందండి. ఓకే, BCDJO. ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి. ముందు మనం ఏ తీసుకుంటాం, ఏ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది BCD వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, ఈ తర్వాత ఐ వస్తుంది, తర్వాత జే. ఓ కామన్గా ఉంది కాబట్టి ఒకటే రాస్తాం. నెక్స్ట్ యూ. ఇప్పుడు మనం వరుసగా రాసేసాం ABCDEIJOU. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు యూనియన్ ఆఫ్ సెట్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని బ్రేసెస్ అంటారు AEIOU అండ్ బి ఈజ్ ఈక్వల్ టు BCDJO. ఫైండ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి ఈ మధ్యలో ఉన్న యూ లాగా ఉన్నదాన్ని యూనియన్ అవుతుంది. ఓకే, ఏ యూనియన్ బి మధ్యలో యూ ఉన్నదాన్ని యూనియన్ అంటారు. ఏ యూనియన్ బి. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు అని పెట్టి ఏ వాల్యూస్ రాస్తాం బ్రాకెట్లు, ఇలా బ్రేసెస్ అనే దాన్ని సెట్ దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు బ్రేసెస్ కింద. AEIOU యూ అనేదాన్ని యూనియన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ బి వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ బి వాల్యూస్ ఉన్నాయి కదా BCDJO. ఇక్కడ మధ్యలో ఉన్నది యూనియన్ అన్నమాట, యూ అనేది యూనియన్ అవుద్ది. ఇప్పుడు ఈ రెండు కలిపి రాయాలి, రెండు కలిపి వరుసగా రాయాలి. ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత సి వస్తుంది, తర్వాత డి వస్తుంది, నెక్స్ట్ ఐ, నెక్స్ట్ జే. ఓ కామన్గా ఉంది కాబట్టి ఓ రాసేస్తాం. యు ఎందుకంటే ఓ రెండు సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి రాయాలి యు. దేర్ ఫోర్ ఏ యూనియన్ బి అంటే ఏని బిని కలిపింది, దాన్ని యూ కింద రిప్రజెంట్ చేశారు కాబట్టి యూనియన్ అవుద్ది. ఏ యూనియన్ బి కలిపి రాసేసాం ఈజ్ ఈక్వల్ టు ABCDEIJOU.
నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ గురించి వినండి. ఎగ్జాంపుల్, ఇఫ్ దాన్ని ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకుందాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ పక్కదాన్ని బ్రేసెస్ అంటారు. 1 2 3 4 అండ్ వి ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా బ్రేసెస్ అవుతుంది. 3 4 5 6 ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇలాగా ఈ యూని తిప్పి రాసేదాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. ఇక్కడ ఉన్నది కదా సింబల్, యూని తిప్పి రాసేదాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ మనం ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ముందు ఏ వాల్యూస్ రాస్తాం, 1 2 3 4 ఇంటర్సెక్షన్ సింబల్ వేస్తాం. యూని తిప్పి రాస్తాం కాబట్టి అది ఇంటర్సెక్షన్ సింబల్. నెక్స్ట్ బి వాల్యూస్ రాస్తాం 3 4 5 6. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ తీసుకుంటాం. ఈ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ ఏంటి, 3 4 3 4. మిగతాయి కామన్గా లేవు. 3 4 3 4 కామన్గా ఉంది కాబట్టి అదే ఇంటర్సెక్షన్ అవుద్ది. కామన్గా అంటే ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ తీసుకుంటారు. 1 2 3 4 3 4 5 6లో కామన్గా ఉన్న వాల్యూ 3 4 కాబట్టి అదే ఇంటర్సెక్షన్. అంటే కామన్గా ఉన్న వాల్యూస్ తీసుకునేదాన్ని ఇంటర్సెక్షన్ అవుద్ది. దేర్ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బ్రేసెస్ వేసి 3 4 కంప్లీటెడ్.